గైస్ వీఆర్ ఎట్ ద జిమ్. బేసిక్గా మీరు ఇంట్రోలో చూసినట్టు మార్నింగ్ లెగ్సి ఈరోజు డైరెక్ట్ జిమ్కి రాలేదు, ఎందుకంటే లాస్ట్ 3 days కాలు ఇంజరీ వల్ల ప్రీవియస్ బ్లాగ్లో చెప్పినట్టు యాంకిల్ ట్విస్ట్ అయింది కదా. సో దానివల్ల లాస్ట్ 3 days నేను వాకింగ్ చేయలేదు. లైక్ యూజువల్లీ ఎవ్రీడే నేను 10K స్టెప్స్ ఎలా అయితే చేస్తాను, లాస్ట్ 3 days నేను స్టెప్స్ ఫినిష్ చేయలేదు. ఐ టుక్ సమ్ రెస్ట్ అండ్ ఐ థింక్ ఇట్ వర్క్డ్ వెల్. ఐ థింక్ ఐ హ్యావ్ రికవర్డ్ బెటర్, ఫీలింగ్ బెటర్ నౌ. సో మార్నింగ్ లెగ్సి డైరెక్ట్ జిమ్కి రాకుండా పార్క్కి వెళ్ళి ఐ ఫినిష్డ్ అరౌండ్ 4K స్టెప్స్ ఆర్ సంథింగ్. సో యా, యాక్చువల్గా ఈరోజు ప్లాన్ అయితే జిమ్కి 10 కల్లా వచ్చేయాలి, బట్ ఇవాళ లేట్ అయింది. సో దసరా టైం కదా, నేను ఉండే దగ్గర దసరా చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారు. సో టోటల్ సిటీ అంతా ట్రాఫిక్ జామ్ అనమాట కంప్లీట్గా. సో ఐ హ్యాడ్ టు టేక్ అ లాంగ్ రూట్ అండ్ కమ్ టు ద జిమ్. సో దానివల్ల ఇప్పుడు టైం వచ్చేసి 10:50 అవుతుంది. బట్ స్టిల్ విల్ ఫినిష్ ద వర్కౌట్ అండ్ గో. సో ఈరోజు వర్కౌట్ వచ్చేసి ఆబ్వియస్లీ మండే టుడే. సో పుష్ డేలో మనతో ఇవాళ సుమలన్న కూడా జాయిన్ అవుతున్నాడు. ఆయన కూడా ఇవాళ పుష్ డే చేస్తున్నారు. ఈరోజు ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను. సో ఏంటి అంటే, మీకు అందరికీ బ్యాంబూ ట్రీ తెలిసే ఉంటుంది. బ్యాంబూ ట్రీ ఫస్ట్ మీరు సీడ్ వేసినప్పుడు ఆల్మోస్ట్ 4 to 5 years వరకు ఎటువంటి గ్రోత్ కనిపించదు, మీకు చిన్న హింట్ కూడా కనిపించదు ఎక్కడ కూడా అది గ్రో అవుతున్నట్టు. వన్ డే కొంచెం పైకి వస్తుంది, ఆ ఒక్కసారి పైకి వచ్చిన తర్వాత దాదాపు 6 to 8 weeksలో ఇట్ విల్ గ్రో మోర్ దెన్ 80 feet. దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది, ఏదైనా సరే లైఫ్లో మనకి ఇన్స్టెంట్గా రాదు. యూ హ్యావ్ టు బీ పేషెంట్, యూ హ్యావ్ టు పుట్ ఇన్ ద వర్క్ నో మ్యాటర్ వాట్. సో ఇప్పుడు ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, రీసెంట్గా కొంతమంది నన్ను అడిగారు, ఆల్మోస్ట్ 1.5-2 years నుంచి వీడియోస్ చేస్తున్నావు, ఎటువంటి గ్రోత్ లేదు కదా, ఆపేయచ్చు కదా. దిస్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇది వాళ్ళ కోసం. సో నో గివింగ్ అప్. Yeah, let's go. I ain't the first with the curse, with the thirst that I wanna be better, not worse, man it hurts. I'm on this earth with my words and I put them all together, insert, cause I wanna have worth. Working hella hard till they put me in the dirt. Gonna go far, man, listen to my words. Gonna be a star, man, life's like a blur. When you're working this hard, yeah, you get what you deserve. Yeah, I ain't taking a backseat, I'm passing. And anybody else who is rapping, I'm nasty. Ain't nobody able to catch me, they gasping. They cannot compare, they can't match me, I'm at half speed. I got your girl and she laughing and dancing, hanging on my butt, she asking to crash with me, smash with me, she savage, she wants cash money, and she knows that I live lavishly. I wanna live, I'm cold inside, give all I have just to feel alive. I fight to live, I fight to strive, one day I'll have what I want. I want the whole world in the palm of my hand, I got a plan, I'm the man, now I'm teaching the game, a veteran, better than anybody else who tests me. I'm ready, looking at my hand and it's steady, I'm trending, ascending and blending, lyrical bending, now I'm spreading and getting my name out now, yeah they hearing me laugh, all the crowds repping the sound, I'm hitting the ground, running, up and coming, ain't nothing, yeah, rookie of the year, I'ma keep it 100, cold-blooded, no budget, from nothing to something, I ain't bluffing, I got a full hand and a full plan, I ain't gonna stop till I'm at the top, man, every single drop got me feeling awesome, I'm about to pop, started from the bottom, yeah, I wanna live, I'm cold inside, give all I have just to feel alive, I fight to live, I fight to strive, one day I'll have what I want in life. అదనమాట ఈరోజు వర్కౌట్. క్రేజీ అసలు. నేను కట్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు దాకా వచ్చిన పుష్ డే పంప్స్లో ది బెస్ట్ పంప్ ఇవ్వాల. నేను సుమలన్న కలిసి చేస్తే అట్లీస్ట్ 3 hours మాకు వర్కౌట్కి ఎగిరిపోద్ది. చాలా బాగా వర్కౌట్ చేసాం. లైక్ వి పుష్డ్ అవర్ లిమిట్స్. దాట్స్ ద బెనిఫిట్ ఆఫ్ వర్కింగ్ అవుట్ విత్ పార్ట్నర్. తెలియకుండానే వర్కౌట్ చాలా ఇంటెన్స్గా చేసాం. ఫెల్ట్ గుడ్. వన్ మోర్ థింగ్ ఐ వాంట్ టు సే ఇస్ దట్, ఇందాక బ్యాంబూ స్టోరీ చెప్పా కదా, బ్యాంబూ ట్రీ స్టోరీ. అందరి దగ్గర నేను జనరల్గా వినేది ఏంటంటే, ఎంత చేసినా రిజల్ట్స్ రావట్లేదు, నాట్ ఏబుల్ టు అచీవ్ ద లెవెల్ ఆఫ్ ఫిజిక్ దట్ అదర్స్ హ్యావ్. అసలైన కామెడీ ఏంటంటే, ఒక అబ్బాయి సీరియస్గా నేను జనరల్గా మంచి ఫిజిక్ బిల్డ్ చేసుకోవడానికి టైం పడుతుంది, యూ హ్యావ్ టు బీ పేషెంట్, అది ఇది అని చెప్పంటే, అట్లీస్ట్ నీ బాడీలో మినిమల్
స్మాల్ చేంజెస్ రావడానికి మినిమం 6 to 8 months అయితే పక్కా పడుతుంది అని అంటే, సరే అన్న ఒకవేళ ఇప్పుడు 6 monthsలో రోజుకు ఒక్కసారి వర్కౌట్ చేసే బదులు 3 monthsలో రెండు సార్లు రోజుకి 2 సార్లు వర్కౌట్ చేస్తే నాకు ఆ రిజల్ట్ త్వరగా వచ్చేస్తుందా అని లైక్ మిస్కన్సెప్షన్ అనమాట. తనకి అర్థమయ్యేలా నేను క్లియర్గా చెప్పాను ఇట్ డస్ నాట్ వర్క్ లైక్ దట్. ఇప్పుడు జర్నీ స్టార్ట్ చేసిన తర్వాత ఫిట్నెస్ జర్నీ అది అమ్మాయిలు అవనివ్వండి అబ్బాయిలు అవనివ్వండి, మీ మైండ్లో ఉన్న ఫిజిక్ మీరు రీచ్ అవ్వడానికి చాలా టైం పడుతుంది. అది ఎంత టైం అనేది డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్. నేను ఈ రోజు ఉన్న ఫిజిక్ నేను ఇలా బిల్డ్ చేసుకోవడానికి ఇక్కడ వరకు రావడానికి నాకు 5 years ఆఫ్ టైం పట్టింది. అంటే జస్ట్ ఇమాజిన్ ద అమౌంట్ ఆఫ్ పేషెన్స్ అండ్ వర్క్ ఐ హ్యావ్ పుట్ ఇన్. ఫిజిక్ మీరు ఇన్స్టాగ్రామ్లో చూసి ఇన్స్పైర్ అయిపోయి అలా అయిపోవాలని అయితే పెట్టుకోవద్దు. సోషల్ మీడియాలో చూపించే ఫిజిక్ నేనే పర్సనల్గా చెప్తున్నా, నాకున్న ఫిజిక్ పెద్ద అబ్బో సూపర్ అనుకునే ఫిజిక్ అయితే కాదు నాది. ఐఎమ్ ఫిట్, ఐ హ్యావ్ బిల్ట్ గుడ్ అమౌంట్ ఆఫ్ మసిల్, ఐ నో వాట్ ఐ వాంట్ క్లియర్లీ. నేను వేరే వాళ్ళతో కంపేర్ చేసుకోను, నా ఫిజిక్ని నేను బిల్డ్ చేసుకుంటున్నాను నాకు నచ్చినట్టు. ఏంటి అంటే రిజల్ట్స్ కనిపించట్లేదు, రిజల్ట్స్ రావట్లేదు అని చెప్పి చాలా త్వరగా గివప్ చేసేస్తారు. ఆ రిజల్ట్ అనేది రావడానికి టైం పడుతుంది, పేషెన్స్ ఉండాలి. పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ స్కిల్ లైఫ్లో. ఏదైనా సరే రష్గా చేసేసి ఏదైనా సరే కంగారుగా ఇన్స్టెంట్గా రిజల్ట్ వచ్చేయాలి అనుకుని మనకి లైఫ్లో ఇన్స్టెంట్ రిజల్ట్స్ వచ్చేది ఏది కూడా లైఫ్ లాంగ్ నిలబడదు. నా ఎక్స్పీరియన్స్లో నాకు తెలిసిందైతే అది. పేషెన్స్ అనేది చాలా చాలా అంటే చాలా యూస్ఫుల్ స్కిల్. అది లైఫ్లో అవనివ్వండి, ఫిట్నెస్లో అవనివ్వండి, మీ కెరియర్లో అవనివ్వండి, ఎందులో అయినా సరే చాలా ఇంపార్టెంట్ స్కిల్. సో ఐ వుడ్ సజెస్ట్ బ్యాంబూ ట్రీ లాగా వీ హ్యావ్ టు బీ పేషెంట్. అప్పుడే మనకి మంచి రిజల్ట్స్ వస్తాయి. సో ఇప్పుడు టైం వచ్చేసి నైట్ 9:30 అవుతుంది. నైట్ అని చెప్పక్కర్లేదులే, తెలుస్తుంది మీకు. రొటీన్ తెలుసు కదా, స్టెప్స్ ఫినిష్ చేసుకోవడానికి పార్క్ వచ్చా. సో వాట్ ఐ వాంటెడ్ టు టాక్ అబౌట్ ఇస్, రీసెంట్గా అటామిక్ హ్యాబిట్స్ ఫినిష్ చేశాక నెక్స్ట్ బుక్ నేను స్టార్ట్ చేసింది డీప్ న్యూట్రిషన్. సో ఈ డీప్ న్యూట్రిషన్ బుక్లో యాక్చువల్గా అడ్వాన్స్డ్గా ఉంది, బట్ స్లోలీ ఐఎమ్ ట్రయింగ్ టు లర్న్ ద కాంటెంట్ వాట్ ఎవర్ ఇట్ హ్యాస్. సో యా, ఎనీవే నిన్న నైట్ నేను చదువుతున్నప్పుడు నాకు ఒక టాపిక్, ఏదైతే నేను లాస్ట్ బ్లాగ్లో మాట్లాడానో ఆస్తమా గురించి, ఆ టాపిక్ మీద నాకు బుక్లో కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది అండ్ ఐ వాంటెడ్ టు షేర్ ఇట్ విత్ యూ గైస్. ఏంటి అంటే బేసిక్గా ఈ ఆస్తమా కండిషన్ అనేది డిఎన్ఏ మ్యూటేషన్, డిఎన్ఏ డ్యామేజ్ వల్ల వస్తుందంట. నా పేరెంట్స్ కానీ నా గ్రాండ్ పేరెంట్స్ కానీ మోస్ట్లీ టొబాకో వల్ల కానీ ఆర్ ఎనీ అదర్ ఇంటర్నల్గా డిఎన్ఏ డ్యామేజ్ చేసుకొని ఉంటే, మోస్ట్లీ టొబాకో అంటే సిగరెట్స్ ఆబ్వియస్లీ డిఎన్ఏ డ్యామేజ్ అయ్యి ఉంటే, సో అక్కడి నుంచి అది నాకు లంగ్స్కి ఎఫెక్ట్ అయ్యి, అదే నేను బేబీగా ఫామ్ అవుతున్న టైంలో ఆ డిఎన్ఏ డ్యామేజ్ వల్ల నా లంగ్స్ డిఫెక్టివ్గా ఫామ్ అవుతాయంట. సో అది వాళ్ళు చేసిన మిస్టేక్స్. సో ఇప్పుడు మనకి ఇలాగా. సో ఎనీవే, అండ్ ఇంకా ఇందులో ఇంకా నాకు తెలిసిన విషయం ఏంటంటే, ఏదైతే డిఎన్ఏ డ్యామేజ్ నాకు వాళ్ళ త్రూ వచ్చిందో నా బాడీలోకి, దాన్నంట నేను ప్రాపర్ న్యూట్రిషన్ తీసుకుంటే ఆ డిఎన్ఏ డ్యామేజ్ని నేను రిపేర్ చేయొచ్చు అంట. సో బేసిక్లీ న్యూట్రిషన్ ఈజ్ అ వెరీ పవర్ఫుల్ టూల్. సో దాట్స్ వాట్ ఐ లెర్న్. సో ఐఎమ్ గోయింగ్ టు ఫోకస్ మోర్ ఆన్ మై న్యూట్రిషన్ ఫ్రమ్ నౌ ఆన్. ఆల్రెడీ ఫోకస్ చేస్తున్నా, బట్ ఇంకా కొంచెం ఎక్స్ట్రా టైం ఇన్వెస్ట్ చేస్తాను నా న్యూట్రిషన్ మీద. అండ్ ఎనీవే, సో నాకు నెక్స్ట్ ఒకటి ఆస్తమా గురించి నేను కొంచెం ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను మీకు. అంటే ఇప్పుడు బేసిక్గా ఆస్తమా కండిషన్ ఉన్న వాడికి నార్మల్గా ఉన్న వాడి లంగ్స్కి డిఫరెన్స్ ఏంటి అంటే, నార్మల్గా ఉన్న పర్సన్ లంగ్స్ ఎయిర్వేస్ ఉంటాయి కదా, మనం ఊపిరి తీసుకునేది, అది లంగ్స్కి వెళ్ళేది ఎయిర్వేస్ త్రూవే వెళ్తుంది ఆక్సిజన్. సో ఆ ఎయిర్వేస్ ఏవైతే మన లంగ్స్లో ఉంటాయో నార్మల్ పర్సన్కి ఇలా ఉంటాయి. ఇప్పుడు ఈ ఆస్తమా కండిషన్ ఉన్న అతనికి ఏమవుతుందంటే, ఎప్పుడైనా ఆస్తమా ట్రిగర్ అవుతే, అంటే బేసిక్గా ఆస్తమా ఎలా ట్రిగర్ అవుతుంది, స్ట్రెస్ వల్ల కానీ, టూ మచ్ ఆఫ్ కోల్డ్ వెదర్ అండ్ మేబీ డస్ట్ ఎలర్జీ. సో ఆ టైంలో ఇంకా మల్టిపుల్ రీజన్స్ ఉండొచ్చు ఆస్తమా ట్రిగర్ అవ్వడానికి. సో ఆ టైంలో ఇలా ఉండాల్సిన ఎయిర్వేస్ ఇన్ఫ్లేమ్ అయ్యి ఇలా క్లోజ్ అయిపోతాయి అన్నమాట. సో అలా క్లోజ్ అయిన టైంలో
బ్రీతింగ్కి చాలా చాలా ఇబ్బంది అవుతుంది. అలా ఇబ్బంది అయిన టైంలో సో సమ్టైమ్స్ ఇట్ మైట్ బి క్రానిక్ ఆల్సో. అలాంటి సిచ్యువేషన్లో ఒకటి ఇన్స్టెంట్గా రిలాక్సేషన్ ఇచ్చేది ఆస్మా ఇన్హేలర్స్, తెలుసు కదా. అండ్ 2 ఇంకా సివియర్గా ఉంది, ఆస్మా ఇన్హేలర్ పని చేయట్లేదు అంటే మనం హాస్పిటల్కి వెళ్తే వాళ్ళు నెబ్యులైజర్ పెడతారు. సో ఈ నెబ్యులైజర్ అవనివ్వండి, ఆస్మా ఇన్హేలర్ అవనివ్వండి, ఇది ఏం చేస్తుందంటే ఇలా ఇన్ఫ్లేమ్ అయిపోయి ఇలా క్లోజ్ అయిపోయిన వాల్వ్స్ని రిలాక్స్ చేస్తాయి. రిలాక్స్ అవ్వడం వల్ల మళ్ళీ ఎయిర్వేస్ నార్మల్ అవుతాయి, మనం నార్మల్గా బ్రీత్ తీసుకోగలుగుతాం అనమాట. సో ఈ ఆస్మా ఇన్హేలర్స్ నేను ఒకానొక టైంలో యూస్ చేశా. సో బేసిక్గా ఐ ఫీల్ లైక్ దే కెన్ బీ ఎడిక్టివ్. ఎందుకంటే ఆ ఆస్మా ఇన్హేలర్స్ ఏవైతే నేను వాడడం స్టార్ట్ చేసిన తర్వాత కొంతకాలం వాడిన తర్వాత నా సిచ్యువేషన్ ఎలా అయిపోయిందంటే నార్మల్గా బ్రీత్ తీసుకోవడానికి కూడా నేను ఇన్హేల్ చేసుకోవాల్సి వస్తుంది. సో ఐ ఫెల్ట్ లైక్ దానివల్ల ప్రోస్ కన్నా కాన్సే ఎక్కువ కనిపించాయి. ఎందుకంటే ఇక 24/7 ఆస్మా ఇన్హేలర్ కూడా మనం పాకెట్లో పెట్టుకుని తిరగాల్సి వస్తుంది. ఎప్పుడన్నా చిన్న డిస్కంఫర్ట్ అనిపించినా సరే ఇన్స్టెంట్గా మన బ్రెయిన్ రీఫ్లెక్స్ అనమాట, మన ఆస్మా ఇన్హేలర్ మీదకి చేయి వెళ్ళిపోతుంది. స్లోలీ అదొక ఎడిక్షన్లా అయిపోతుంది. సో ఐ డెంట్ వాంట్ దట్. నేను అది కూడా తర్వాత స్లోగా మానేసా. బట్ ఎనీవే ఇంత సిచ్యువేషన్ నేను ఫేస్ చేసిన తర్వాత కూడా నాకు పర్టికులర్గా ఈ కండిషన్ నుంచి బయటికి రావడానికి హెల్ప్ చేసింది జిమ్కి వెళ్ళడం. సో జిమ్ ఎలా హెల్ప్ చేసింది అన్నదాని వెనకాల నా థియరీ ఏంటంటే ఈ ఆస్మా కండిషన్ వల్ల ఈ ఇన్ఫ్లమేషన్ అవ్వడం ఏదైతే ఉందో, జిమ్కి వెళ్ళడం వల్ల నేను ఆ కండిషన్ని అంటే లంగ్ కెపాసిటీ పెరగడం స్టార్ట్ అయిందని నా ఫీలింగ్. ఎందుకంటే లాస్ట్ 3 years అరౌండ్ 3 years నుంచి నాకు ఆస్మా కండిషన్ సిమ్టమ్స్ ఏమీ లేవు. టచ్ వుడ్, మళ్ళీ రాకూడదు కూడా. ఐ డోంట్ వాంట్ టు గో త్రూ ఆల్ దాట్. సో జిమ్కి వెళ్ళడం స్టార్ట్ చేసిన తర్వాత నుంచి నా థియరీ లంగ్ కెపాసిటీ పెరిగిందని నా ఫీలింగ్. అంటే బ్లాక్ అయ్యే ఎయిర్వేస్ ఏవైతే ఉన్నాయో ఐ థింక్ దే స్టార్టెడ్ కమింగ్ ఇన్ టు దేర్ నార్మల్ సైజ్. సో నేను చెప్పొచ్చేది ఏంటంటే లాస్ట్కి ఎంత ఏం జరిగినా జిమ్ నేను మానకపోవడానికి వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఇది. ఐ డోంట్ వాంట్ టు బికమ్ దట్ కైండ్ ఆఫ్ వీక్ పర్సన్ అగైన్ ఎవర్ ఇన్ మై లైఫ్. సో నా హెల్త్కి నేను ప్రయారిటీ ఇచ్చుకుంటున్నాను. సో అందులో నాకు తెలిసినంత వరకు అస్సలు తప్పలేదు. అండ్ వన్ మోర్ థింగ్, ఇప్పుడు రోజుకొక గంట మీ హెల్త్కి మీరు టైం ఇవ్వలేకపోతుంటే మీరు ఎంత డబ్బులు సంపాదించి ఏం ఉపయోగం ఆలోచించండి. ఇప్పుడు 40 years 50 years దగ్గరికి వచ్చేటప్పటికే జనరల్గా మనుషులకి నీ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ అని స్టార్ట్ అయిపోతున్నాయి. అసలు ఆ ఏజ్కి వచ్చాక అలాంటి కండిషన్స్, అలాంటి సిచ్యువేషన్స్ మన హ్యూమన్ బాడీ ఫేస్ చేయకూడదు, కానీ ఫేస్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే లైఫ్ స్టైల్ అలా మారిపోయింది. మనుషులు హెల్త్కి ప్రయారిటీ ఇవ్వకుండా దే ఆర్ అడాప్టింగ్ ఇన్ టు సంథింగ్ ఎల్స్. సో రోజుకొక గంట థింక్, ఆలోచించండి. సో అది చాలా ఎక్కువ మాట్లాడేసాను ఇవాళ వ్లాగ్లో. బట్ స్టిల్ ఐ థింక్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ సెడ్ టుడే ఇన్ మై వ్లాగ్, ఇది గుడ్ ఇన్ఫర్మేషన్ అని నా ఫీలింగ్. వీడియో నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్తో. నాలా ఎవడన్నా ఒకవేళ ఆస్మా కండిషన్తో సఫర్ అవుతున్నాడంటే పంపించండి. నా వల్ల ఏమో చెప్పలేం, అతనికి హెల్ప్ అవ్వచ్చేమో నా వీడియోస్ చూసి. బట్ ఎనీవే ఇక్కడతో వీడియో ముగిద్దాం. నా 10K steps అయిపోయినాయి. ఐ విల్ మీట్ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వన్. అండ్ most important thing, no giving up.